హాయ్ హలో నమస్తే, నేను మీ ఆశ. వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మారుతినగర్ సుబ్రహ్మణ్యం టీం నుంచి లీడ్ రోల్ ప్లే చేస్తున్నటువంటి అంకిత్ అండ్ రమ్య. మరి ఆ సినిమా గురించి ఇప్పటికే పబ్లిక్ టాక్ బాగా వినిపిస్తోంది. 23rd రిలీజ్ అంటున్నారు. దాంట్లో జరిగినటువంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్ అసలు ఎట్లా జరిగింది ఏంటి అని కూడా అవన్నీ తెలుసుకుందాం. హాయ్ అంకిత్, హాయ్ రమ్య. హాయ్. ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఓకే, ఎట్లా అనిపిస్తుంది? 23rd రిలీజ్ కదా, ఫీలింగ్ ఎట్లా ఉంది? కోర్స్ ఎక్సైటెడ్, వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. ఎప్పటిదాకా సినిమా చూడలేదు. యా 22nd పెయిడ్ రివ్యూస్ ఉంటాయి అనుకుంటా, ఆ టైంలోనే చూడాలి. సో యా, ఇప్పటివరకు మీరు ఫుల్ మూవీ చూడలే? లేదు. అసలు ఎట్లా సగం మూవీ కూడా చూడలేదు. అవునా? ఫుల్ మూవీయే కాదు, బట్ లైక్ డబ్బింగ్ వరకు చెప్పినంత వరకు అయితే చూసాము. బట్ ఏమో ఐ థింక్ అంకిత్ మైట్ హావ్ సీన్ ఎంటైర్ మూవీ. అంటే డబ్బింగ్ చెప్తూ చూడడం వేరు, విజువల్లీ థియేటర్లో అందరితో ఎట్లా కలిసి అవుట్పుట్ చూడడం ఎట్లా వేరు. వచ్చింది అనేది. సో వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే, మాతో పాటు మీరు వెయిటింగ్ 23rd వరకు. కానీ ట్రైలర్ చూస్తే అంకిత్, నిజంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మూవీస్ వస్తున్నాయి, కానీ ఆడియన్స్ని థియేటర్ వరకు వస్తారా రారా అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒక డౌట్ ఉంటుంది. ఈ సినిమాలో మాత్రం పక్కా వచ్చి చూస్తారనిపిస్తోంది. రావు రమేష్ గారు మెయిన్గా. అందులో హీరో ఎవరు రమేష్ గారు కదా? ఆబ్వియస్లీ నో డౌట్. అసలు ఇప్పటి వరకు ఒక లీడ్ రోల్ నుంచి ఒక్కసారిగా ఫుల్ లెంత్ మూవీలో రావు రమేష్ గారు, ఆయన పక్కన మీరు సన్ క్యారెక్టర్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉంది నేను ఆబ్వియస్లీ, ఎందుకంటే అంత పెద్ద యాక్టర్ పక్కన ఫుల్ లెంత్ రోల్ చేయడం వల్ల నటుడుగా నా స్థాయి పెరుగుతుంది. అండ్ 23rd సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఎలా ఉండిపోతుందో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఏమన్నా చిన్న హింట్ ఇవ్వచ్చు కదా మూవీకి సంబంధించి? ఏ హింట్ కావాలి మీకు? ట్రైలర్లో మీరు క్లియర్గా చూసాము, చూసేసారు. కొంచెం కొంచెం అంటే అర్థమయ్యి అర్థం కాకుండా ఉంది. ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుందని అర్థమైంది, బీభత్సమైన fun మనీ కోసం అని చెప్పి అర్థమవుతోంది. ఇట్లా కొంచెం కొంచెం ఆయన ఏదో సాధించాలని ఒకసారి వాళ్ళందరూ రావడము ఇట్లా ఇట్లా అనిపిస్తోంది. నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయినట్టుంది కదా? నిన్న ఒక లక్ష్మీదేవి అని ఒక సాంగ్ మంగ్లీ రిలీజ్ సాంగ్ అయింది, అనుకుంటా. మంగ్లీ గారు పాడారు. సో హింట్ కంటే ఒక లైన్లో చెప్తా, ఇది మా డైరెక్టర్ గారు స్క్రిప్ట్ రాసే ముందు రాసుకున్న ఫస్ట్ లైన్ ఇది. జనరల్గా మనకి ఎవరికైనా కష్టాలు ఉంటే అది కథ అవుతుంది, అష్ట కష్టాలు ఉంటే అది కామెడీ అవుతుంది. సో ఈ సినిమాలో సుబ్రహ్మణ్యానికి అష్ట కష్టాలు ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్ కామెడీ ఫిల్మ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా. మీకు స్టోరీ చెప్తారు కదా ముందే, అసలు మిమ్మల్ని ఎట్లా సెలెక్ట్ చేశారు? ఈ కాలంలో సాధారణంగా మనం ఇది వరకు చూస్తే కనుక మన తెలుగు అమ్మాయిలు ఎవరు ఉండేవారు కాదు, అయితే అంతా అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి తీసుకొచ్చేవారు, అక్కడి నుంచి యాక్ట్ చేపించేవారు. ఈ మధ్య మన తెలుగు అమ్మాయిలకు కూడా ఫాలోయింగ్ పెరుగుతోంది, ఫేమ్ వస్తుంది, మన వాళ్ళలో కూడా హీరోయిన్ మెటీరియల్స్ ఉన్నారు, వీళ్ళని తీసుకుంటున్నారు అనేది అర్థమవుతోంది. సో మిమ్మల్ని ఎట్లా సెలెక్ట్ చేశారు? మీకు కథ చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, సార్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అంట, లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. సో వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ గారికి చెప్పారనమాట, పిలిపియండి, ఈ రోల్కి సెట్ అవుతుంది, లైక్ హీరోయిన్ రోల్కి అంటే. అప్రోచ్ అయ్యారు, నేను ఆడిషన్ ఇచ్చాను, సార్కి మాత్రం చాలా నచ్చేసింది. సో దాని తర్వాత నాకు కూడా లైక్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ లైన్ అండ్ ఆల్సో నా క్యారెక్టర్ గురించి తెలిసిన తర్వాత తప్పకుండా చేయాలనుకున్నాను. సో దట్స్ హౌ. మీకు స్టోరీలో అంటే చెప్పిన వెంటనే ఒక ఇన్సిడెంట్ ఏదైనా బాగా నచ్చుతుంది కదా, ఒక లైన్ బాగా నచ్చుతుంది కదా, అట్లా నచ్చింది ఏంటి? మీరు ఓకే చెప్పడానికి రీజన్? ఓకే చెప్పడానికి రీజన్, ఐ ఫీల్ లైక్ ఈ క్యారెక్టర్ కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మై పర్సనాలిటీ. లైక్ కొంచెం సరే చెప్పారనమాట, కొంచెం ఎడ్డితనం ఉంటుంది అనమాట క్యారెక్టర్లో. సో అలా నాకు పోర్ట్రే చేయడానికి ఇట్ విల్ బి అ ఛాలెంజింగ్ థింగ్ అని చెప్పేసి ఐ టుక్ ఇట్ అప్, అండ్ ఐ లవ్ టు మేక్ పీపుల్ లాఫ్. సో ఈ క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ని అందరినీ నవ్విపించేద్దామని నేను కూడా ఫుల్గా ప్రిపేర్ అయిపోయాను. ఓకే, ఇంకా ఆడియన్స్ మీద ఉంది ఏదైనా సరే. మీకు ఎలా అయినా బాగా నచ్చింది? మీకు కూడా చెప్తారు కదా స్టోరీ. రావు రమేష్ గారితో చేయడం అన్నదే బిగ్గెస్ట్ సెల్లింగ్ పాయింట్ అండి నాకు పర్సనల్గా. దట్స్ వేర్ ఐ వాజ్ సోల్డ్, లైక్ ఐ వాంట్ టు డూ దిస్ రోల్ అని. అండ్ నరేష్ని ఇచ్చిన తర్వాత, ఆడిషన్ చేసిన తర్వాత నరేష్ని ఇచ్చారు. నరేష్ని ఇచ్చిన తర్వాత స్క్రిప్ట్ ఇచ్చారు. నాకు అది అలవాటు అండి, నేను నరేషన్ విన్న తర్వాత స్క్రిప్ట్ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ చదివితే కానీ నేను డెసిషన్ తీసుకోలేను జనరల్గా. ఓకే. సో స్క్రిప్ట్లో ప్రతి పేజ్లో అర్జున్ క్యారెక్టర్ ఉంది సుబ్రహ్మణ్యం గారితో పాటు. సుబ్రహ్మణ్యం గారు ఇస్ ఆబ్వియస్లీ రావు రమేష్ గారు. సో I felt there is no reason to say a no for this.
అండ్ ఇంకోటి నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే నేను చాలా నవ్వుకున్నాను. నేను జనరల్గా సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్స్ వాళ్ళ రెస్పాన్స్ వచ్చే వరకు కూడా ఏ సినిమా హిట్, ఎంత పెద్ద హిట్ అన్నది మనం చెప్పలేం. బట్ స్క్రిప్ట్ చదివినంత వరకు నాకు ఆ రోజే వెంటనే అనిపించింది ఇది హిట్ సినిమా. ఎంత స్కేల్లో హిట్ అవుతుంది అన్నది అది చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు తబితా సుకుమార్ గారు ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి చాలా పెద్ద స్కేల్లో హిట్ అవ్వడానికి అవకాశం వరకు మాకు కల్పించారు. ఆ స్టేజ్కి తీసుకెళ్లారు సినిమా. ఒక్కసారి ఎంత బడ్జెట్ పెట్టి తీసినా ఆడియన్స్ని థియేటర్ వరకు తీసుకురావడం, హిట్ టాక్ తీసుకురావడం కూడా చాలా కష్టం. చిన్న మూవీ కూడా మౌత్ టాక్తోనే అది పెద్ద సూపర్ హిట్ అయిపోతుంది. జనరేషన్ ఎట్లా ఉందంటే ఆడియన్స్ మైండ్ సెట్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ నాకెందుకు ఇది చాలా ఈజీగా పసిగట్టారేమో పర్ల్స్ అనేది అంటే అర్థమైంది. ఏమండి స్క్రిప్ట్ ప్రకారం అంటే డైరెక్షన్ దీనికి ఫార్ములా లేదండి నాకు తెలిసి. అంటే కూర్చొని మేము డిస్కషన్స్లో వాటిల్లో కూర్చుంటూ ఉంటాంగా మూవీ టీమ్స్తో. దెర్ ఇస్ నో ఫార్ములా. ఐ థింక్ జెన్యూన్గా కథని నమ్మి జెన్యూన్గా కథకి 100% సిన్సియర్గా మన పని మనం చేసిన తర్వాత ఇఫ్ ఇట్ రియలీ రీచెస్ ది ఆడియన్స్ దిల్ ఆటోమేటిక్లీ కమ్. లక్ష్మణ్ గారు ఎప్పుడు అనేవారు, మొన్న నైట్ ఎప్పుడో నాకు లక్ష్మణ్ గారితో ఏదో విషయంలో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నారు ఆయన, డే 1 నుంచి ఇప్పటిదాకా మనం నిజాయితీగా సిన్సియర్గా చేసాం, ఇప్పుడు కూడా అదే చేద్దాం, జరగాల్సింది జరుగుతుంది, లెట్స్ సీ వి గివింగ్ ఆర్ 100% అన్నట్టు. సో యా, బట్ లక్ష్మణ్ గారు సంహౌ నిజంగానే ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారు. స్క్రిప్ట్ రాయడంలోనే అది ఉండింది అండ్ టేకింగ్ కూడా అసలు ఈ వాజ్ బ్రిలియంట్ ఆన్ సెట్. మేడం సార్ మేడం అంతే. మిమ్మల్ని సినిమాలో అంటే మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అప్పటికి బయటకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు. అసలు అంటే కొన్ని వీడియోస్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు వీళ్ళే మాట్లాడుతున్నారు తప్ప మీరు ఏం మాట్లాడడం లేదు. నా ఇంటర్వ్యూలోనే మీకు ఎక్కువ హోప్ ఇద్దాం అనుకుంటున్నా కానీ మీరు ఏం మాట్లాడలేదు, ఎందుకట్లా? అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు అంకిత్ స్టార్ట్ చేస్తే ఒకళ్ళని కట్ చేసి మాట్లాడడం అంటే నా వల్ల అంటావా? కాదు లైక్ అంటే అంకిత్ మాట్లాడుతున్నారు కదా, నాకు ప్లస్ అంకిత్ మాట్లాడుతుంటే ఇట్లా వినబుద్ధి అవుతూ ఉంటుంది అనమాట. లైక్ అంత అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ చార్మ్ అవుతున్నారు ఆ పక్క నుంచి. మేకప్ కూడా అవసరం లేదు. సో యా, అంకిత్ ఎలా అయినా మొత్తం మాట్లాడేస్తున్నాడు కదా, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు లిసన్. అంటే జస్ట్ వచ్చాను ఎంత పాజిటివ్ గా చెప్పినా చూసిన వాళ్ళందరూ తన్ని కొంచెం మాట్లాడినవారు అదే వస్తుంది కింద కామెంట్స్. కానీ ఇది చూస్తా ఉంటే అరే ఆవిడకి ఛాన్స్ ఇవ్వండి అబ్బా కొంచెం అని. నేను ఆ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా కానీ మీరు తీసుకోవట్లేదు. మేము ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాం, మీరు ఇక్కడే ఉంటా అంటున్నారు. సరే అడగండి, చెప్తాను. మేడం సార్ మేడం అంతే ఒక రేంజ్ లో హిట్ అయిన డైలాగ్ ఇది, అందరి నోట్లో అందరికీ తెలిసినటువంటి. అట్లాంటి సాంగ్ మీ మీద ఎట్లా అనిపిస్తుంది ఆ సాంగ్ చేసినప్పుడు? ఆ సాంగ్ అసలు మేము పూర్తిగా వినలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే ముందు మాకు అసలు ఆ ట్యూన్ తప్ప ఆ లైన్ తప్ప మాకు అసలు సాంగ్ తెలీదు. ఆ లైన్ చెప్పగానే ఓకే అన్నారా? ఆ లైన్ చెప్పగానే వీ వర్ ఆస్కింగ్ ఆ డైరెక్టర్ సార్ ప్లీజ్ సార్ వినిపియండి సార్. హీ వాజ్ సో ప్రొటెక్టివ్ అబౌట్ ద సాంగ్. అస్సలు లాస్ట్ వరకు అందరికీ రిలీజ్ అయ్యేంత వరకు మేము కూడా వినలేదు. సో అంత ఒక చిన్న బేబీ లాగా ప్రొటెక్ట్ చేశాడు అనమాట మా డైరెక్టర్ సార్. ఆ ట్యూన్ వినగానే మా అందరికి అర్థమైపోయింది ఇది అయితే పక్కా హిట్ అవుతుంది అని. ఆ సాంగ్ని ఎలా చేద్దాము, ఇలా చేస్తున్నాం రమ్య, వీఆర్ రీక్రియేటింగ్ ఆల్ అల్లు అర్జున్ సీన్స్ అనగానే ఐ వాజ్ లైక్ వావ్, లైక్ పీపుల్ విల్ గెట్ టు సీ మీ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అని చెప్పేసి నేను కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ సాంగ్ చూస్తే అర్థమైపోతుంది అందరం లైక్ ఈవెన్ హీ Why are you looking at me like that? అంటే ఎప్పుడు బ్రేక్ ఇస్తారా అని వెయిటింగ్ అక్కడ. లేదండి, నాకు మాట్లాడడం కూడా, నేను చాలా యాక్షన్ అన్న తర్వాత ప్రమోషన్స్లో మాట్లాడకపోతే కుదరదు కాబట్టి మాట్లాడదా. లేదు I take that responsibility. Yeah, because he has to like talk, but anyway, yeah, where was I? Okay. So సాంగ్ అయితే హిట్ అయింది, హిట్ టాక్ వచ్చింది. ఎందుకంటే మేడం సార్ మేడం అంతా వ్యూస్ చూసారు అసలు యూట్యూబ్లోనైనా మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి. కాదండి అంకిత్ గారు, నాకు ఒక చిన్న అడగండి. నేను అడగనండి, నా షో నా ఇష్టం. సరే నన్ను అడుగుతారు, నువ్వే చెప్పు. ఏంటి మీ డాడీ పేరేంటి? అల్లు అరవింద్ గారు. అదే డౌట్ తెలుసు అంకిత్, అసలు ఏంటి నాకు వేరే వాళ్ళని కూడా అడుగున్నాను, ఒరిజినల్ ఫాదరా ఎవరు? అల్లు అరవింద్ గారు అంటున్నారు మీరు. దాంట్లో మేడం సార్ మేడం అంతేలో కూడా డీజే తర్వాత తగ్గెదలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చూస్తున్నాము మా బ్రదర్ అల్లు అర్జున్ అని చెప్తున్నారు. ఏంది కనెక్షన్ ఏంది చెప్పాలంటే చెప్తా. ఈ సినిమాలో నా క్యారెక్టర్
అల్లు అరవింద్ గారు మా నాన్న అని నమ్ముతూ ఉంటాడు. చాలా క్రేజీగా ఉంటుంది క్యారెక్టర్. విన్న వెంటనే మీకు కొంచెం ఇడిగానో పిచ్చా అనుకుంటారేమో కానీ, బట్ క్యారెక్టర్ ఫన్ క్రియేట్ చేస్తుంది. ఒక క్రేజీ క్యారెక్టర్ ఇది. ఎలా అయితే చిన్నప్పుడు మనకి మన పేరెంట్స్ అనేవారు, నువ్వు మా పిల్లాడు కాదు, ఎక్కడి నుంచో తెచ్చుకున్నావు, నువ్వు అల్లరి చేస్తే తిరిగి ఇచ్చేస్తా అనేవారు. మీకు గుర్తుంది కదా. సో అలాంటి ఒక ఇన్స్పిరేషన్ నుంచి తీసుకున్నది. అండ్ దెన్ వీడికి ఒక కళ వస్తూ ఉంటుంది. అది ఏ కళ ఏంటి అన్నది మీరు సినిమాలో చూడాలి. వాడికి ఆ కళ రావడం వల్ల వీడు గట్టిగా నమ్మేస్తూ ఉంటాడు అనమాట. సుబ్రహ్మణ్యం మా నాన్న కాదు, నన్ను ఎవరో ఇక్కడ మిడిల్ క్లాస్ కష్టాలు తెలియడానికి నన్ను ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చి ఏదో రోజు తీసుకెళ్తారు, నేను వెళ్ళి ఆ బిజినెస్లు ఇవన్నీ చూసుకోవాలి అన్న ఊహలో ఉంటాడనమాట బేసిక్గా. సో అది చాలా ఫన్ ఆస్పెక్ట్ సినిమాలో. కానీ చాలా వరకు ఏమంటున్నారంటే నిజంగానే ఏదైనా లాంగ్ రిలేషన్లో ఏదైనా అవుతారేమో అని చెప్పి కింద కామెంట్స్ చూస్తున్నారా? అంత టైం లేదు, చూడలేదు కమెంట్. బట్ దయచేసి ప్లీజ్ ఇది అల్లు అరవింద్ గారి వరకు వెళ్తే వాళ్ళని తిట్టుకుంటారు, అలాంటిది ఏం లేదు. ఇది సినిమా ట్రైలర్లో కూడా ఆయన పెట్టారు కదా, మీమర్స్కి మీకు స్టఫ్ దొరికిందని చెప్పేసి చెప్పారు కదా. సో ఏంటి నిజంగానే ఎక్కడ రిలేషన్ అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం. ఆ సినిమా ప్రమోషన్ అప్పుడు అల్లు అరవింద్ గారిని కలిసినప్పుడు అన్నా నేను అసలు ట్రైలర్ చూసారా అని. చూసాను, నా కొడుకుని చెప్పుకొని తిరుగుతున్నా కదా. ఎట్లా అనిపించింది అప్పుడు? ఆల్సో ఆయనకి హ్యూజ్ రెస్పెక్ట్ అండి. అప్పుడే పక్కన ఇంకెవరో ఉన్నప్పుడు, సార్ మీ పర్మిషన్ తీసుకోకుండా అలా వాడితే మీరు అంటే డూ యూ టేక్ యాక్షన్ అన్నట్టు నేను ఈ సైడ్ లేదు, అది చాలా ఆర్గానిక్గా మంచిగానే వాడినట్టున్నారు వాళ్ళు. ట్రైలర్ వరకు అయితే ఏం లేదు, సినిమా వరకు కూడా నాకు ఐ డోంట్ థింక్ ఎవరైనా పాజిటివ్గా సినిమాకి పనికి వస్తుందంటే దట్స్ ఫైన్ అన్నట్టు. సో హ్యూజ్ థ్యాంక్స్ టు హిమ్ as well. సో యా. ఓకే, ట్రైలర్ చూసినప్పుడు మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా? సెలబ్రిటీస్ దగ్గర నుంచి కానీ, మీ ఫ్యామిలీస్ దగ్గర నుంచి కానీ, మీ ఫ్రెండ్స్, డైరెక్టర్స్? కాల్స్ అయితే వచ్చాయి, బట్ అది ఎంత మాత్రం ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేస్తుందో అనేది ఇంకా August 23 తర్వాతే తెలుస్తుంది. సో ఐ థింక్ ట్రైలర్లో కాకపోయినా మేడం తర్వాత నాకు చాలానే కాల్స్ వచ్చాయి. అండ్ ఎవ్రీవన్ రియలీ లవ్ దట్ సాంగ్ అండ్ లవ్డ్ హౌ ఐ లుక్. బట్ అప్పటికి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ ఉంది యాజ్ అ పర్సన్ ఆల్సో. సో దే ఆర్ లైక్ ఏంటి ఇప్పుడు ఇలా ఉన్నావు, లైక్ అప్పుడేంటి అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద టైం కదా హీరోయిన్గా చేయడం, ఫస్ట్ మూవీనే కదా? లేదండి, చేశాను, లీడ్ రోల్స్లో చేశాను. హీరోయిన్గా ఫుల్ ఫ్లెష్డ్గా ఇదే ఫస్ట్. బట్ previously I worked for a couple of other projects also. Yeah. కానీ మెయిన్ హీరోయిన్ గా ఇదే స్టార్టింగ్ మూవీ, ఇదే డెబ్యూ. ఓకే, ఫిల్మ్ఫేర్ డెబ్యూ ఇస్తే తీసుకుంటా అని చెప్పి. ఆల్ ది బెస్ట్. నో నెవర్ మైండ్. ఏమో ఏది మనం చెప్పలేం కదా, ఏది ఒకవేళ this is not your debut, no, this is not, that's what I'm saying. ఇది డెబ్యూ కాదు. ఓకే, ఫస్ట్ హీరోయిన్ గా. ఫస్ట్ హీరోయిన్ గా but this is not my debut as a debut. Like I don't know how to tell you, but like you got it already. So okay. మీకు చాలా వరకు ఇంతకుముందు తన హీరోయిన్ గురించి అడిగాను కదా, మీరు ఇప్పుడు ఫుల్ లెంత్ హీరో క్యారెక్టర్ చేశారా, చేయబోతున్నారా? అంటే వెయిటింగ్ అండి. ఆయనలో కూడా హీరో అన్నది చాలా పెద్ద పదం. ఫస్ట్లీ అది నాకు తెలిసి హీరోకి నా డెఫినేషన్ ఏంటి అంటే, మనం ఎంత కథానాయకుడిగా చేసినా లీడ్ యాక్టర్ అనాలేమో. హీరో అన్నది నిన్ను చూసి నీ కోసం టికెట్ తెగే రోజు నువ్వు హీరో అవుతావు. ఐ థింక్ దట్ ఈస్ ద థింగ్. నీకంటూ మార్కెట్ అప్పుడు వస్తుంది అన్నది. సో ఇట్స్ అ బిగ్ టర్మ్. ఐ థింక్ అది ఎప్పుడు నాకు అసోసియేట్ అవుద్దో నాకు తెలియదు. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ దట్. అంటే నార్మల్గా సినిమాలు చేస్తూ ఉంటే ఆడియన్స్ నుంచి ఆ రెస్పాన్స్ వస్తుంది, కానీ ఫస్ట్ టైం అది రాదు కదా. అదే అంటున్నానండి, మనం కథానాయకుడిగా లీడ్ యాక్టర్గా నేను చేసింది ఉన్నాయి. లైక్ జోహార్లో వన్ ఆఫ్ ద లీడ్ యాక్టర్గా చేశాను. అండ్ దెన్ ఆయలో కూడా మీరు చేస్తే ఫుల్ లెంత్ ఉంటాను నేను. ఈ సినిమా కూడా ఫుల్ లెంత్ ఉంటాను, ఐ కొంచెం జాతరత్నాలు టైప్లో. సో ఈ సినిమాలో కూడా ఫుల్ లెంత్ ఉంటాను నేను. సో హీరోగా అంటే నేను నెక్స్ట్ సినిమా మేబీ అంటే మారుతి గారి ప్రొడక్షన్ హౌస్లో ఒకటి చేస్తున్నాను, బ్యూటీ అన్నది. అది ఓపెనింగ్ అది కూడా అయ్యింది. ఆ సినిమా అది కూడా హీరో అనుబుద్ధి కాదు, నేను అందుకే అన్నాను ఆ పదం అనుబుద్ధి కాదు నాకు. అది కూడా లీడ్ యాక్టర్గానే చేస్తున్నానండి. సో సాధారణంగా మనకి ఏదైనా ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. దీంట్లో అంటే ఈ సినిమాలో మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని టైటిల్ చెప్పిన తర్వాత, మీకు ఆ రోల్ చెప్పిన తర్వాత మీకు అరే బాగుంది కదా అనేది కానీ, మనం చెయ్యాలి ఇట్లాంటిదని కానీ ఎప్పటి నుంచో అనుకున్నటువంటి రోల్ కానీ ఏదైనా ఉందా? దాంట్లో ఇదేమైనా కనిపించిందా ఈ సినిమాలో? నాకు బేసిక్గా నా డ్రీమ్ రోల్ అంటూ నాకు ఏ క్యారెక్టర్ చేసినా ఆడియన్స్ని ఇంపాక్ట్ చేయాలని ఉంటుంది. లైక్ ఇట్ షుడ్ బి ఎనీ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆవేశం చూసి
I felt so like, you know, I loved the movie so much, and I thought this is art and చెప్పేసి I started crying. So as an audience, like అలాంటి రోల్ ఏదైనా I want to enact, like I want to portray and make people cry. So that would be my dream role, to be honest. Like okatantu ledu, I want to explore everything, but I want to make sure it is impactful. Yeah. మీకు ఏదైనా డ్రీమ్ రోల్? అలాంటిది ఏం లేదండి నిజంగా. బట్ ఏదో రాజమౌళి గారితో ఎప్పుడన్నా పనిచేయాలని ఉంది. సో యా పాసిబుల్. పెద్ద కోరికే. ఆబ్వియస్లీ అండి, అంటే కోరికలు కోరుకోవడానికి ఏమన్నా అందులో. అంటే యాజ్ అన్ యాక్టర్ జరగదని కాదు, ట్రై చేస్తే జరగచ్చేమో మేబీ. ఐ విష్ జరిగితే నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా ఏ యాక్టర్ అన్నా రాజమౌళి గారి గురించి చెప్పేటప్పుడు నీలో నువ్వు ఆల్రెడీ బెస్ట్ ఇచ్చేసావు అనుకున్న తర్వాత కూడా ఆయన ఇంకా తీసుకొస్తాడు నీ నుంచి బయటికి అని. ఐ రియలీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్. అంతే. నాకు ఈ ట్రైలర్లో ఒకటి బాగా నచ్చింది. ఇప్పుడంతా ప్రపంచం అంతా దీంట్లోనే ఉందంటే దీంట్లో ఉండదంటే ఫోన్లో చూపించారు కదా. అసలు ఈ సీన్ చూసినప్పుడు నేను 3-4 ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. చూసిన ప్రతిసారి నవ్వుకున్నా. అంటే అంత న్యాచురల్గా ఏందని చెప్పి ఆయన కొట్టడము ఇది అది, ఆ టేక్స్ తీసుకునే విధానం కానీ, షూటింగ్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? షూటింగ్లో సీన్ చేసిన వెంటనే మేమే నవ్వుకునేవాళ్ళం అండి గట్టిగా. సో అండ్ అది ఆడియన్స్కి ఖచ్చితంగా ట్రాన్స్లేట్ అవుద్దని మా నమ్మకం. ఎందుకంటే ఆన్ సెట్ అక్కడ లైట్ మ్యాన్ ఎవరైతే లైట్ పట్టుకొని ఇలా ఉన్నారో వాళ్ళు నవ్వుకుంటున్నారన్న ఒకనొక సిచ్యువేషన్లో నాకు ఒక కళ వస్తుందండి అని చెప్పాను కదా. నేను మధ్యరాత్రిలో సడన్గా అని చెప్పేసి లేస్తాను. నేను లేచిన వెంటనే నా పక్కనే సుబ్రహ్మణ్యం, అదే రావు రమేష్ గారు కూడా పడుకొని ఉంటారు, సుబ్రహ్మణ్యం కూడా ఓ అని చెప్పేసి లేస్తారనమాట. ఆ సీన్ నేను షూట్ చేసినప్పుడు కెమెరామ్యాన్ ఆయన భుజం మీద కెమెరా ఉంది, ఇలా పట్టుకున్నారు. మేము ఫస్ట్ టైం ఆ సీన్ చేసినప్పుడు ఇలా ఊగిపోతున్నారు ఆయన నవ్వుతూ. సో అది ఇంకో టేక్ చేయాల్సి వచ్చింది బికాజ్ ఆయన షేక్ వచ్చేసింది కెమెరాలో, అండ్ మానిటర్లో కూడా చూసి పదే నవ్వుకున్నాం మేము. అవును. సో లైక్ దట్ అలాంటి చాలా సీక్వెన్స్లు ఉన్నాయండి. ఎక్కడ మేము చేసిన వెంటనే మేమందరం బాగా మానిటర్లో చూసి నవ్వుకోవడం, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకోవడం. రమ్య, ఈ మూవీలో అంటే ఏదో ఒక మెసేజ్ అంటుంటుంది కదా. మూవీ తీసినప్పుడు కామెడీతో పాటు ఏదో ఒక మెసేజ్ అయితే వ్యూవర్స్కి, ఆడియన్స్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఏదైనా మెసేజ్ ఉందా దీంట్లో? నాకు అనిపించింది అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయిందంటే వీళ్ళు అని చెప్పేసి. సో అట్లాంటిది ఏదైనా వ్యూవర్స్కి కొంచెం ఏదైనా మెసేజ్? I think మెసేజ్ అంటూ ఉందా అంకిత్? అమ్మా Audience. On my lips. No, I want him to say it because he would like know how to talk about this. Please go ahead. Please be my support. Please. తను మాట్లాడమంది కాబట్టి నేను మాట్లాడుతున్నా, నాకు మాట్లాడడం. యా, ఇంకోటండి, తను క్లైమాక్స్ మొత్తం అంతా ఆ క్లైమాక్స్ సీక్వెన్స్లో తను లేదు. సో మేబీ తనకి షీ డజంట్ రియలీ నో హౌ ద ఫిల్మ్ ఎండ్స్. తన క్యారెక్టర్ వరకు తనకు చాలా క్లియర్గా తెలుసు. బట్ సో అంటే ఈ సినిమా క్లైమాక్స్ గురించి చాలా రోజులు మాట్లాడుకుంటారండి. లాస్ట్లో డబ్బులు పడ్డది ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అది వన్ మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ దట్ ఈస్ నాట్ ది ఓన్లీ ఆస్పెక్ట్. ఓకే, చివరిలో లక్ష ఇవ్వాలా, ఇదిగో ఇంత ఇచ్చాను, నా దగ్గర ఎక్కడ ఉంది అది. మీరు చూస్తే స్టార్టింగ్లో ఇంద్రజ గారు, అదే కళారాణి క్యారెక్టర్ సుబ్రహ్మణ్యంతో, ఇంకా నీ సిగరెట్కి డబ్బులు ఇవ్వను నేను అంట. సో మీరు అది అబ్జర్వ్ చేస్తే బేసిక్గా సుబ్రహ్మణ్య అనే క్యారెక్టర్ ఏమీ చేయకుండా ఇంట్లో ఉంటున్నాడు. సో అట్ ది ఎండ్ క్లైమాక్స్లో మనకు తెలిసేది ఏంటి, ఎందుకు ఆయన ఇంట్లో ఒక్కడే అలా ఉంటుంది. మెసేజ్ కాదండి, చిన్న కళ్ళు కొంచెం తడయ్యే క్లైమాక్స్ అండి. అది చాలా తృప్తిగా అనిపించే క్లైమాక్స్. సో మీరు సుబ్రహ్మణ్యంకి ఎంత కనెక్ట్ అయిపోతారంటే లాస్ట్లో ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడం, మీరు అసలు ఆయన దేని గురించో ఒకదాని గురించి ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆయన ఇంట్లో ఖాళీగా కూర్చోడానికి కారణం ఏంటి అంటే ఆయన మొండిగా దేని గురించో ఒకదానికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతోమంది ఆయన ఎన్నో మాటలు మీరు అబ్జర్వ్ చేస్తే సుబ్రహ్మణ్యం టైటిల్ ట్రాక్లో కూడా కామెడీ పీస్లా చూస్తారంతా నువ్వు అనుకున్న గోల్ కొట్టేదాకా, కంగారు పడితే ఎలా కుక్కర్లో విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, తినేయడం వెంటనే అవ్వదు. బట్ ద లిరిసిస్ట్ హూ రోట్ దిస్ చాలా బాగా రాశారు. దట్ ఈస్ వాట్ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ఇస్. సో ఒక్క సాంగ్ లో తెలిసిపోతుంది వాట్ ఇస్ వాట్. నీ గురించి తెలియాలంటే ఒక్క పాట వింటే సరిపోతుందని స్టార్టింగ్ లో చెప్తారు. కరెక్ట్. సో అలా సుబ్రహ్మణ్యం దేనికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతమంది ఎన్ని మాటలన్నా, ఖాళీగా ఇంట్లో కూర్చుంటావు, అలాగా బెల్లం చేసింది తింటున్నావు, ఇది అది అన్నా, హీఈస్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. అదేంటో మీరు క్లైమాక్స్లో చూస్తారు. ఆయన అనుకున్నది ఆయనకు దక్కాక ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ
when you see it, it's going to be brilliant. Yeah. ఓకే, రమ్య, ఇంద్రజ గారు అందరూ కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ కదా దీంట్లో చేసిన వాళ్ళు, వాళ్ళతో చేయడం ఎట్లా అనిపించింది? బేసిక్గా ఫర్ యూ టు గివ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎంటైర్ లైక్ ఆ సెట్ పైన యూ హ్యావ్ టు బీ వెరీ కంఫర్టబుల్ అండ్ యూ హ్యావ్ టు బీ కంఫర్టబుల్ విత్ ది యాక్టర్స్. అండ్ ఫస్ట్లో నాకు చాలా భయం వేసింది, తర్వాత లైక్ రావ్ రమేష్ గారు మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్ అండ్ ఇంద్రజ గారు మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్. ఈవెన్ లైక్ ఇంద్రజ గారితో నాకు కొన్ని సీన్స్ ఉన్నాయి, వాటిలో కూడా లైక్ ఫస్ట్ థింగ్ దట్ ఐ వెంట్ అండ్ టోల్డ్ హర్ దట్ మ్యామ్ యు ఆర్ సో ప్రిటీ అంటే నో యు ఆర్ సో ప్రిటీ అన్నారా, లైక్ బట్ యు ఆర్ రియలీ రియలీ ప్రిటీ. సో దట్ వాజ్ లైక్ వెరీ జోవియల్, వెరీ లైక్ క్యూట్ కాన్వర్సేషన్ దట్ ఐ హ్యాడ్ విత్ హర్. ఈ ఇంద్రజ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అందరికీ Yeah, తెలిసిన she పర్సన్, is అందరితోని so కూడా చాలా బాగా pretty. కలిసిపోతూ ఉంటారు. అండ్ ఆల్సో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? ఓకే, తను చెప్పారు కదా, అంకిత్ చెప్పారు కదా, మీకు బాగా నచ్చింది, నవ్వుకొని ఇంటికి వెళ్ళినది కూడా నవ్వుకున్న సీన్ ఏదైనా? there are so many scenes where I acted, but I don't think I should tell you guys about the scenes, but I was just thinking about the మీకు బాగా నచ్చిన సీన్ గురించైనా ఆడియన్స్ వెళ్ళొచ్చు కదా థియేటర్కి, అరే ఈ సీన్ గురించైనా వెళ్ళాలి మూవీకి అని. I don't think I should say it because నేను చెప్పడం స్టార్ట్ చేస్తే మొత్తం చెప్పేస్తాను, అందుకే అదా లాజిక్ ఇందాక నుంచి, అంటే ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అనుకుంటున్నా కానీ రీజన్ ఇదని చెప్పి ఇప్పుడే రియలైజ్ అయ్యా నేను. మాట్లాడితే నేను చాలా మాట్లాడతాను అనమాట, అందుకే భయపెడతారు అందరు ఏం మాట్లాడుకుంటుండు అని చెప్పేసి. సో మీకు ముందే వచ్చిందా వార్నింగ్? చాలా మా మదర్ దగ్గర నుంచి వచ్చింది, మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చింది, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ మేక్ షూర్ ఇట్స్ షార్ట్ అండ్ క్రిస్ప్, దట్స్ ఇట్. అందుకే ఏం మాట్లాడాలి తెలుస్తుంది కదా, ఇప్పటికైనా అర్థం చేసుకోండి, తను కావాలనే మాట్లాడలేదు, తనకి చాలా ఉన్నాయి వెనకాల మాట్లాడద్దని చెప్పి చెప్పేవాళ్ళు. పాపం అంకిత్కి ఏమీ సంబంధం లేదు, అంతే కదా, పాపం భుజాల మీద మోస్తున్నాడు. Thank you so much. ఓకే, మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి రావాలని అనుకుంటున్నారు, ఎవరి నుంచి వచ్చింది? రావాలని అనుకుంటున్నది నేను అడిగిన వెంటనే నా మైండ్లోకి వచ్చింది, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా పేరెంట్స్ చూసి ఇఫ్ దే ఆర్ రియలీ హ్యాపీ, అసలు ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఫీలింగ్. నాకు ఏదైనా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కూడా మై ఎంటైర్ ఎక్సైట్మెంట్ విల్ బీ ఓన్లీ అబౌట్ మై ఫ్యామిలీ మెంబర్స్, మై ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ దే బీయింగ్ జాయ్ఫుల్ బికాస్ ఆఫ్ మీ. నా వల్ల వాళ్ళు ఆనందపడుతున్నారంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దెన్ వచ్చిన కాంప్లిమెంట్ అంటే సెట్లోనే అండి, రావ్ రమేష్ గారు ఎప్పుడైనా నేను ఏదైనా సీన్ బాగా వర్కౌట్ అయింది అంటే ఆయన హీస్ టు గ్రీట్ మీ రియలీ వెల్. వెళ్ళేటప్పుడే లవ్ యూ నాన్న అనుకొని హగ్ చేసుకొని హీస్ టు గో. సో అసలు నేను భయపడేవాడిని ఆయన దగ్గరలో చుట్టుపక్కల ఉండడానికి కూడా కొంచెం లేదులే. సో బట్ ఐ థింక్ దట్ ఈస్ ఎవ్రీ డే ఆన్ సెట్ వెన్ ఐ వాజ్ విత్ సర్. ఆయన ఇచ్చిన స్పేస్ కానీ ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ గివింగ్ మీ దట్ అప్రిసియేషన్ హియర్ అండ్ దేర్ సో దట్ ఐ బికమ్ అ లిటిల్ మోర్. లాస్ట్ క్వశ్చన్, పాపం రమ్యాని ఇబ్బంది పెట్టలేదు తన రీజన్ చెప్పేసిన తర్వాత, మారుతినగర్ సుబ్రహ్మణ్యం యాక్చువల్లీ ఫస్ట్ అడగాలి, ఆడియన్స్ కోసం నేను లాస్ట్ అడుగుతున్నా. టైటిల్ డిసైడ్ చేసింది ఎవరు, ఎందుకు పెట్టారు మారుతినగర్ సుబ్రహ్మణ్యం? సుబ్రహ్మణ్యం అంటే పేరు తెలుస్తుంది, మారుతినగర్. మారుతినగర్ అన్నది అంటే ఇది మారుతినగర్లో అనే ఒక కాలనీలో జరిగే స్టోరీ అండి. అందులో సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ చాలా స్పెషల్ క్యారెక్టర్. ఆయన ఎంత పెక్యులియర్ క్రేజీ స్పెషల్ క్యారెక్టర్ అంటే అసలు మారుతినగర్ సుబ్రహ్మణ్యం అంటే మీకు వెంటనే ఇంకా అరే అన్న గుర్తు వస్తుంది మీకు అలాంటిది. సో ఇది డైరెక్టర్ గారు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన అంటే లైక్ ఆయన పెట్టిన టైటిల్ ఇది. వాళ్ళ నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం, ఆయన ఉండేది మారుతినగర్. సో ఎప్పుడైతే నేను ఒక క్యారెక్టర్ రాయాలనుకున్నప్పుడు ఈ టైటిల్ బాగుంటుందని ఆయన చిన్నప్పటి నుంచి విన్న పదం కాబట్టి అలాగా ఎప్పటి నుంచో ఫిక్స్ అయినటువంటి టైటిల్, ఎప్పటి నుంచో ఫిక్స్, దానికి తగ్గ కథ ఇప్పుడు దొరికింది, సో ముందుకు వచ్చారు. మేబీ రెండు ఒకేసారి జరిగాయేమో, డైరెక్టర్ గారు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తారు. ఓకే, ఏదైనా కావచ్చు, నాకైతే ట్రైలర్ పిచ్చగా నచ్చేసింది. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ 23rd ఎప్పుడు వస్తుందా అని థియేటర్లో చూడడం కోసం. రియల్లీ నాకైతే మళ్ళీ చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, ఇంత ఇదిగా నేను ఎప్పుడు చెప్పలేదు, నాకు బాగా నచ్చింది. ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ ద్వారా మీకు మరిన్ని ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అవ్వాలి, ఇంకా చాలా మూవీస్ చేయాలి, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మా ఐన్యూస్ వ్యూవర్స్ నుంచి నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Thank you.